హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ పులుసు చేదు లేకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు చూసేయండి. కాకరకాయ అనగానే ముందు అందరికీ భయమేస్తుందండి, చేదుగా ఉంటుంది కావచ్చని. ఇలా చేసి చూడండి ఒకసారి, బాగుందంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో మనం పసుపు ఉప్పు వేసుకొని కాకరకాయలను పిసకడం వల్ల చేదు కొంచెమే తగ్గుతుంది. అలానే షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల చేదు మొత్తానికే పోతుందండి. కాకరకాయ రసం తాగడం వల్ల ఒంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ అస్తమా, బీపీ, దగ్గు, జలుబు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంట్రోల్లోకి వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరకాయ రసంలో. ఆ తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్నాక అందులో చింతపండు రసాన్ని పోసుకోవాలండి. ఇలా మసలడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పల్లి పొడి, నువ్వుల పొడి వేసుకొని మసలబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాగా మసలబెట్టుకోవాలండి. అంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.